చిత్తూరు ఆర్యవైశ్యుల మహాసభలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్యులు ఎవరికి భయపడి వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదని, ఎవరికి కప్పం కట్టాల్సిన అవసరం లేదన్నారు. దైవభక్తి, నిజాయితీగా వ్యాపారం చేసుకునే ఆర్యవైశ్యులను ఎవరైనా భయపెట్టాలని చూస్తే ఊరుకోమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యాపారస్తులకు అన్ని విధాల అండగా ఉండి వారిని ఆదుకుంటామన్నారు. ప్రశాంతంగా వ్యాపార జీవనం సాగించి ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులకి అందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చిత్తూరులో నేనుంటాను. నాతో పాటు మాజీ ఎమ్మెల్యే సి.కే. బాబు గారు కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. నేను కొద్ది రోజులుగా నా స్నేహితుడు ఈ ఒక చిన్న ఫంక్షన్ పెట్టాలి అంటే చాలా మంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు అని. ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల్ని ఎవరు భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు. ఏ వ్యాపారమైనా చేయగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న మీరు ఇంకొకటి ఫోన్ చేసినా, ఇంకొకటి భయపెట్టాల్సిన అవసరం మీకు లేదు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కర్నూలు ఎంపీగా ఉన్న టీజే వెంకటేష్ గారు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, రాజ్యసభకు పోయారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. మీరందరూ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ మే 13 ధైర్యంగా ఎలక్షన్లలో ఓటు వేయడానికి బూతులకు వెళ్ళి మీ ఓటుని తెలుగుదేశం పార్టీకి వేయండి. ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాము. మీకు ఎటువంటి సమస్యలు రాదు. మీరు ఏ వ్యాపారాలు చేసుకున్నా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ చిత్తూరులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ చిత్తూరు ఎమ్మెల్యే పైకి వెళ్తాడు. మీరు ఎటువంటి వ్యాపారాలు చేసుకున్నా మీకు అండగా నేను ఉంటాను. ఎవరైనా కంపల్సరీ అవసరం లేదు. ఎవరైనా భయపెట్టినా బెదిరించినా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 60 రోజుల తర్వాత రామరాజ్యం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను వెళ్తాను. మీరందరూ సురక్షంగా క్షేమంగా వ్యాపారం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మా ఆడపడుచులు, మా అక్కలు, అమ్మలు అందరూ మళ్ళీ మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. మీకు అక్కడైతే ఏ తొందర అయినా నాకు చెప్పండి. నేను వచ్చి మీ బాగా చూసుకునే సంసిద్ధంగా ఉంటాను. మే 13న మీ అందరూ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలి. వేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత మీకు ఎప్పుడు ఏ అవసరం ఉందా నా ఇంటికి రావచ్చు. నా ఇల్లు మీ ఇల్లు అనుకోవచ్చు. మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు చెప్తే ఖచ్చితంగా నేను దీంట్లోకి ముందుంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అది నేను గుర్తించాను. గుర్తించి చదువు వాడికి ఏం కావాలో చూడండి. అలాగే ఆరోగ్యం వాడికి ఏం కావాలో చూడండి. మనలోనే ఒకరు పేరు చెప్పలేదు, చాలా బాగా బతికి కష్టాలు అయిపోయినారండి. వాళ్ళ బిడ్డని డాక్టర్ చదివిస్తా ఉంది. అమ్మాయికి డబ్బులు లేదు. మంచి సీట్ వచ్చింది కానీ డబ్బులు లేదు. అది నా దగ్గరకు వచ్చింది.